ఈరోజు మీ ముందుకి నేను ఎంతో టేస్టీగా ఉండే సీక్రెట్ మసాలాతో చేసిన చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాను. ఆ సీక్రెట్ మసాలాని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేనైతే చెప్తాను. చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక ½ కిలో చికెన్ అయితే కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. అందులో కాస్త ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పెరుగు, కాస్తంత నిమ్మ చెక్క, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా క్వాంటిటీ ఎంత వేసుకోవాలి అని చెప్పి నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. కంప్లీట్ రెసిపీ అనేది ఒక్కసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మసాలాస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయ ½ లెమన్ అయితే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువైనా కానీ టేస్ట్ బాగోదన్నమాట. సో ఆ నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత బాగా ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేటట్టు, లోపలికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట లేదంటే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ పీసెస్ అన్నిటిని. ఈలోపు మన సీక్రెట్ మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని జార్లో వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఇంచుల అల్లము, బాగా చేతి నిండా అంటే ఒక హ్యాండ్ఫుల్ మనకి కొత్తిమీర, పుదీనా అయితే పడుతుంది. ఈ కొత్తిమీర పుదీనాలోనే టేస్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇది పిల్లలు కూడా తింటారు కాబట్టి మా ఇంట్లో నేనైతే మెత్తగా పేస్ట్ వేసాను. మీరు కచ్చపచ్చగా కావాలంటే కూడా అలా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ చేసే గిన్నెలో కాస్త నెయ్యి, నూనె వేసుకొని మసాలా దినుసులు వేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అంటే ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. చికెన్లో కూడా వేసుకున్నాము, అలాగే ఇప్పుడు కూడా వేసుకోవాలి. సో టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే 1 స్పూన్ వేసాను, ఇందులో 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఆ రా స్మెల్ అంతా పోయిన తర్వాత ఒక టమాటా, కొంచెం పెద్ద సైజు టమాటా తీసుకొని పొడుగ్గా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం మగ్గేంత వరకు అంటే మనకి టమాటా ముక్క మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ఏదైతే మసాలా పేస్ట్ ఉందో ఆ మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇందులో కంప్లీట్గా కొంచెం వాటర్ కూడా కలిపి వేసుకోవచ్చు. మసాలా పేస్ట్ని బాగా కలుపుకోవాలి ముందుగా, తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఈ మసాలా పేస్ట్ అనేది ఆ రా స్మెల్ ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలంటే కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నూనె పైకి తేలుతూ ఉంటుంది కదా, అంటే మనకి రా స్మెల్ అంతా కూడా పోయినట్టే. ఇప్పుడు మనం ఏదైతే చికెన్ మిశ్రమం పక్కన పెట్టుకున్నామో అది మొత్తం కంప్లీట్గా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే మనకి ఫస్ట్ ఉడకాలండి. ఎందుకంటే మనం ఇది ప్రెషర్ కుక్కర్లో వేయట్లేదు, మనం డైరెక్ట్గా బిర్యానీ గిన్నెలో మాత్రమే మనం ఉడకపెడుతున్నాం కాబట్టి ఫస్ట్ అన్నమే వేసేయకుండా ముందుగానే చికెన్ అయితే ఉడకబెట్టాలన్నమాట. ఒక 15 నిమిషాలు అంటే ఒక 70% వరకు కూడా చికెన్ అనేది ఉడకాలి. ఇలా మూత పెట్టుకొని 15 నుండి 20 నిమిషాలు చికెన్ని ముందు మనం ఉడకపెట్టుకోవాలి. అది మధ్యలో కలుపుతూ అలాగంటే కొంచెం సేపు మూత పెట్టుకొని తర్వాత తీసుకొని మళ్ళీ కలుపుకుంటూ అలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి చికెన్ అనేది ఒక 50% వరకు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 20% అంటే టోటల్గా 70% వరకు కూడా మనమైతే ఉడకపెట్టుకుందాము. ఇప్పుడు మూత తీసి ఇందులో మనం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేద్దాము. ఇంట్లో చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే రీసెంట్గా మసాలా మండల వాళ్ళు నాకు పంపించారనమాట. సో ఆ మసాలాస్ అయితే నేనైతే యాడ్ చేశాను, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం బియ్యం అనేది వేసుకోవాలన్నమాట. నేనైతే 3 కప్పులు తీసుకున్నాను. ఇందులోనే బియ్యం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే బాస్మతి రైస్లోనే కట్ రైస్ అండి. ఎందుకంటే మనకి జెప్టోలో ఆర్డర్ పెడితే మనకి ఇలా కట్ రైస్ ఇచ్చారు. అగైన్ మనకి వాళ్ళు మళ్ళీ పేమెంట్ రిటర్న్ చేశారు, కానీ ఇదైతే వాళ్ళు తీసుకోలేదన్నమాట ఈ ప్రోడక్ట్ అనేది. సో ఇప్పుడు 3 కప్పులకి 4 కప్పుల నీళ్ళు అయితే నేను పోస్తున్నాను. ఎందుకంటే ఇది మరీ కంప్లీట్ బాస్మతి రైస్ ఏం కాదు కాబట్టి సో అంతవరకు సరిపోతుందండి. అంటే 1 కప్పుకి 1 కప్పు వాటర్ అనమాట యూజువల్గా బాస్మతి రైస్కి వేసేది. ఈ చికెన్లో కూడా అంత గ్రేవీ లేదు కాబట్టి నేనైతే 4 కప్స్ వేసాను అనమాట. ఇప్పుడు ఈ టైంలో కాస్తంత ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెమే కదా వేసాము ఇంతకుముందు, అందుకని చెప్పి ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఉప్పు అనేది
కొంచెం తగ్గించి వేసుకోవడమే మంచిది. సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతేనే కొన్ని స్టంట్స్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బిర్యానీ అనేది చూసారా, మీరైతే ఇలా మధ్య మధ్యలో తీయద్దు. నేను మీకు వీడియోలో కనిపించడం కోసం మీకు అర్థమవుతుందని నేను మధ్య మధ్యలో తీసాను. మీరు అలా తీయద్దు. కంప్లీట్గా ఉడికిన తర్వాత మనకు అది గ్లాస్ లిడ్డే కాబట్టి కనిపిస్తూ ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మన సీక్రెట్ మసాలాతో చేసినటువంటి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. మా ఇంట్లో వీక్కి ట్వైస్ అయినా సరే ఈ చికెన్ బిర్యానీ అయితే రెడీ చేయాల్సింది మా పిల్లలకి. సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.